శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. స్తోత్ర పరంపరలో ఈరోజు మీకు ఒక సుబ్రహ్మణ్య మూల మంత్రస్తవం అనే దాన్ని అందిస్తున్నాను. సుబ్రహ్మణ్యుని గురించి ఇవాళ కొత్తగా చెప్పవలసిందేం లేదు. సంతానాన్ని ప్రసాదిస్తాడు, శత్రువుల్ని దూరం చేస్తాడు, అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడు. అయితే ఇప్పుడు అందించబోయే స్తోత్రంలో ఒక విశేషం ఉంది. ఇది కుమారతంత్రం అనే గ్రంథంలోని స్తోత్రం. ఈ స్తోత్రంలో చివర ఒక మాట అంటారు, వాంఛితాద్ అధిక ఫలం, మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు అని ఉంటుంది. అదే కదా మనకు కావాల్సింది. కోరుకున్నవన్నీ రావాలి, కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడు ఉంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది. ఈ స్తోత్రాన్ని మంగళవారం, షష్ఠి తిథి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజు, ఈ రోజులలో పారాయణ చేయడం శ్రేష్టం. రోజు చేయమని నేను చెప్పను. చాలా స్తోత్రాలు ఉన్నాయి, ఎన్ని చేయాలి అనే ప్రశ్న వస్తుంది. వచ్చింది కూడా. మీకు అవసరం ఏముందో దాన్ని బట్టి మీరు అనుసరించవలసిన స్తోత్రాన్ని ఎంచుకోండి అని గతంలోనూ చెప్పాను, ఇప్పుడు అదే మాట. కృత్తికా నక్షత్రం ఉన్న రోజు, షష్ఠి తిథి ఉన్న రోజు, మంగళవారం, ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా దీనికి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఆయా రోజుల్లో మీకు వీలైన సార్లు దీన్ని పారాయణ చేయండి. విధానం మామూలే. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదు ఏదైనా ఫోటో ఉంటే పెట్టుకోండి, పంచోపచార పూజ చేయండి, ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని చదవండి. ఆ 3 రోజులు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్రస్తవం. అధాత సంప్రవక్ష్యామి మూలమంత్రస్తవం శివం, జపతాం శృణుతాం నృణాం భుక్తిముక్తి ప్రదాయకం, సర్వశత్రుక్షయకరం సర్వరోగ నివారణం, అష్టైశ్వర్యప్రదం నిత్యం సర్వలోకైకపావనం, శరారణ్యోద్భవం స్కందం శరణాగత పాలకం, శరణం త్వాం ప్రపన్నస్య దేహి మే విపులాం శ్రియం, రాజరాజసకోద్భూత రాజీవాయతలోచన ప్రతీశకోటి సౌందర్య దేహి మే విపులాం శ్రియం, వలారి ప్రముఖైర్వంద్య వల్లీంద్రాణీ సుతాపతే వరదాశ్రితలోకానాం దేహి మే విపులాం శ్రియం, నారదాది మహాయోగి సిద్ధ గంధర్వ సేవిత నవవీరైః పూజితాంఘ్రే దేహి మే విపులాం శ్రియం, భగవన్ పార్వతీ సూనో స్వామిన్ భక్తార్తిభంజన భవత్పాదాబ్జయోర్భక్తిం దేహి మే విపులాం శ్రియం, వసు ధాన్యం యశః కీర్తిం అవిచ్ఛేదం చ సంతతే శత్రునాశనమద్యాశు దేహి మే విపులాం శ్రియం, ఇదం షడక్షరం స్తోత్రం సుబ్రహ్మణ్యస్య సంతతం, యః పఠేత్ తస్య సిద్ధ్యంతి సంపదశ్చింతితాధికాః, హృదబ్జే భక్తితో నిత్యం సుబ్రహ్మణ్యం స్మరన్ బుధః, యో జపేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఇది కుమారతంత్రాంతర్గతం శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్రస్తవం సంపూర్ణం. వసు బంగారం, ధాన్యం ధాన్య సంపద, యశ కీర్తి, వీటితో పాటు అవిచ్ఛేదంచ సంతతే ఎడతెగని సంతానం, శత్రునాశనం వెంటనే, వీటిని కోరుతున్నాం. అంతేకాదు ప్రతి శ్లోకం చివరిలో దేహిమే విపులాం శ్రియం, విపులమైన సంపదలు అడుగుతున్నాం. అయితే ఏం చెప్తున్నారు? ఇదం షడక్షరం స్తోత్రం సుబ్రహ్మణ్యస్య సంతతం యః పఠేత్ తస్య సిద్ధ్యంతి సంపదశ్చింతితాధికాః, మీరు అనుకున్న దానికన్నా అధికమైన సంపదలు ఈ స్తోత్ర పారాయణం వలన లభిస్తాయి అన్నది కుమారతంత్రంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య మూల మంత్రస్తవం యొక్క ప్రయోజనం. మనందరికీ కావాల్సిన ప్రయోజనం ఇదే. కాబట్టి ఇందులో చెప్పిన విధానంలో, ఈ వీడియోలో చెప్పిన విధానంలో దాన్ని ఆచరించండి.
మీ చింతితార్థాలను దానికన్నా అధికమైన ఫలితాన్ని పొందండి. ఈ స్తోత్రం PDF లింక్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాము. స్వస్తి.